రైట్, హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే చిన్న వీకెండ్ షార్ట్ రైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. సో అరౌండ్ ఈ ట్రిప్ వచ్చేసి అయితే 200 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్. ఎందుకంటే ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి మనకు హైదరాబాద్ నుండి అయితే ఒక 80-100 అయిపోతుండే. సో ఎక్కడికి ఏందని అయితే వ్లాగ్ అయితే స్కిప్ చేయకూడదు, చూడండి, మీకే తెలుస్తుంది. సో ఇప్పుడైతే అజయ్ వస్తున్నాడు. అజయ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ నల్గొండ నుండి ఒక 10 మినిట్స్ అవుతుందండి వెళ్ళి, ఇంకో 5 మినిట్స్లో వస్తుండొచ్చు. సో ఆయన రాగానే ఇద్దరం కలిసి స్టార్ట్ అవుతాం ఇక్కడ నుండి. ఈయన రైడ్కి పోయేసి బండి కూడా అడగలే, ఇంకా అట్లనే వస్తుండు. ఎప్పుడు తొందరగా వెళ్దామన్నా ఏదో ఒకటి ఆపుతుంది మమ్మల్ని. మీటప్ పాయింట్కి టైంకి స్టార్ట్ అయ్యే హైదరాబాద్ ఇక్కడ, ఇంటి దగ్గర ఉండే మీటప్ పాయింట్ పోయే మేము ఎక్కడ అసలుకి. అమ్మో, ఈ రైడ్కి అయితే నేను, అజయ్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ప్రశాంత్ ముగ్గురం అయితే వస్తున్నామంట. ఓ బాయ్ ఆగు. సో టైం కూడా 6 అవుతుంది. మీటప్ లొకేషన్ వచ్చేసి దగ్గర 95 కిలోమీటర్స్ అట్లుంటుంది, 98 దాకా. సో 7:30కి అట్లా పెట్టుకున్నాం మీటప్ పాయింట్. అప్పటి వరకు వెళ్తామో లేదో చూడాలి. సో మధ్యలో ఇంకా 3-4 మెంబర్స్ యాడ్ అవుతారు. వాళ్ళని తీసుకొని ఒకేసారికి ఆల్మోస్ట్ 8 అవుతుండొచ్చు తెలిసి. ఇంకా ఫ్యూయల్ బ్రేక్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ బంక్లో ఫ్యూయల్ బ్రేక్ తీసుకొని అయిపోతుంది. పెట్రోల్ దాంట్లో ఒక్క పాయింట్ కూడా లేదు. ఒక 600-700 పడుతుండొచ్చు. నీ దాంట్లో ఉందా? 700 కొట్టాను. అండ్ ట్రాఫిక్ ఎవరు ఉన్నారు అనుకున్నాం కదా ఆయన ఈరోజు. ఇట్లున్నారు మొత్తం. ఓ అమ్మా, కష్టమే ఉంది. మేము పోయేసరికి అదే 2 గంటలు పడుతుంటుంది. ఇక ఘోరంగా ఉంది. అట్లా ఇట్లా కూడా కాదు అసలుకి. రేపు ఉండాలి ట్రాఫిక్. ఈరోజు నైట్ నుండి స్టార్ట్ అయ్యాలి ఇట్లా ట్రాఫిక్. కానీ ఈరోజు మార్నింగ్ కూడా ఉందంటే ఏంది అసలుకి. రోజు రోజుకి చాలా ఘోరంగా మారుతుంది ఈ హైవే. విజయవాడ హైదరాబాద్ హైవేగా. ఇది ఎప్పుడు పెద్ద చేస్తారో ఏమో తెలియదు. కానీ నా వాయిస్ ఏమైనా డిఫరెంట్ వస్తే కొంచెం ఇదొక్క బ్లాక్ వదిలిపెట్టండి. బాగా కోల్డ్ అయింది నాకు. ఫీవర్ కూడా ఉండే, కానీ నిన్నటి వరకు తగ్గింది బాగానే. రైడ్ ఉంటుంది కాబట్టి మనకు అన్నీ తగ్గిపోతాయి. ఈ లాగ్ చేసుకుంటా నేను పోతే నెమ్మదిగా పోతా. ఇదే 70-80 ఇలా. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. కెమెరా బాగుంది, ఏ మాటకు ఆ మాట. దీనికి కూడా ప్రొటెక్షన్ అంత లేదు. దానికి మాత్రం Z+ సెక్యూరిటీ ఉంది. పోం పైగా ఎల్బినగర్ నుంచి పోడే ఆడ 5 ఎంత ఎక్కించుకొని పోడే. శివ వస్తాడు ఆడనే. శివ కూడా ఆడనే. ఆడికే రమ్మని చెప్పింది ఇద్దరిని. కలవలే, ఇంకొస్తారంట, వెళ్ళిరంట. హెల్మెట్ ఒక్కటే నీదా? పాయింట్ చెప్పులు బ్రో. హాయ్, ఇంట్రడ్యూస్ చేయలే నేను. ఇంట్రడ్యూస్ చేయలే వ్లాగ్లా. మహేష్ కదా బ్రో నీ పేరు? హాయ్. అట్లేం లేదు. ఎల్బీ నగర్ మొత్తంలో ఈడున్నంత ట్రాఫిక్ ఏడుండదు. ఇక మనుషులు నడవడానికి ఇదేస్తుంది, బండ్లు కొనికి ఇదేస్తుంది. ఇక్కడ ఆఫ్టర్ లాంగ్ టైం గోప్రో ఉంది. హాయ్ బ్రో, శ్రీనాథ్. ఎవరు? అవునా, ఎల్లారెడ్డి కూడా పోదామా? ఇంకా లేట్ అవుతుంది. హెల్మెట్ పెట్టుకో. ఓకే, లెట్స్ గో. 1 2 3 4 5 మెంబర్స్. 2 బైక్స్ మీద పిలియన్స్ ఉన్నారు. ఊరికి అబ్బా ఏమైనా అయిందా? వస్తున్నా. ఇరిగిందిగా మొత్తం. ఎట్లా పడ్డారు? ఏమైంది? బా హ్యాండిల్ ఇరిగిందిగా. నీకేమైనా అయిందా? నీకు బ్రో? కొంచెం స్లోగా ఉన్నావు, మరి స్పీడ్ లేవు.
ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా దాంట్లో? ఏం కాదులే. అమ్మా మెల్లగా వస్తుంది కదా, మీరు రాజీకి రావాలి కదా, రాజీ అన్న తిట్టుకోకన్నా ప్రతిసారి లేట్ అవుతుంది, ఏదో అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది. ఈడే కింద పడ్డాడు ఆడ ఆటో కలిగి. ఫస్ట్ ఎయిడ్ ఉంది దాంట్లో అన్న. హై బ్రో శ్రీనాథ్. హై బ్రో, సారీ ఫర్ ద లేట్. ఏమనుకోకరు జరా కింద పడ్డాడు బ్రో, మా ఫ్రెండ్ పడ్డాడు కింద ఆడ. హాయ్ బ్రో శ్రీనాథ్. హాయ్ బ్రో శ్రీనాథ్, బిగ్ ఫ్యాన్ బాయ్. ఏమో అది కింద F7కి వచ్చామా అన్న, ఎప్పుడో వచ్చేటోళ్ళం మేము. ఫస్ట్ మీకంటే మేమే వద్దామని వచ్చినాం, 1 మినిట్లో అట్లా అయిపోయింది. ఇక NS కింద పడ్డాడు, ఆటో యూటర్న్ తీసుకుంటే తలిగింది. వాడికి ఆర్గ్యూ చేస్తున్నా అన్న, ఆ తలిగింది గిత్త ఇండికేటర్ స్పాట్ అలిగింది. వాడు ఆడి అనుకుంటున్నా ఆటో అనుకుంటున్నా 10,000 ఇవ్వమంటుండు దానికి. బ్రో జర అందరు ఒకటే లైన్లో ఉండండి బ్రో, ఒకటే లైన్లో ఉండరు బ్రో, కొంచెం లైన్కి వెళ్ళిపోదాం. బాయ్ మ్యాప్ పెట్టుకున్నావా? ఫస్ట్ నువ్వే బో బ్రో, లైన్అప్ చేశారు అందరం ఒకటే లైన్లో పోదాం. వస్తురుగా ఓకే లెట్స్కో. ఎన్ని బైక్స్ ఉన్నాయి లెక్క అడగట్లే. సో ఇప్పుడే వచ్చినాం అనమాట ఇక్కడికి. రోడ్ అయితే క్లోజ్ ఉంది, ఇంకో రోడ్ ఉంటుందంట కానీ వెళ్ళొచ్చు బైక్స్ అది తీసుకొని, కానీ తెలియదు అది. ఎవరిని అడిగినా బైక్స్ వెళ్తే కానీ ఆ రూట్ తెలియదు అంటారు. మ్యాప్లో చూస్తే అయితే కనెక్షన్ ఉంది ఆ స్పాట్కి, కానీ ఎవరో చనిపోయారంట ఈరోజే మార్నింగ్ అల్లవాడి. సో అంబులెన్స్ పోలీసు వాళ్ళు అందరూ ఉన్నారు. ఇన్ని బండ్లు తీసుకొని రిస్క్ చేయాలనుకోవట్లే అడిగి పోయి. మా నేసుకురా అంటే లేనిపోని బాధ ఎందుకు ఇంకా. సో ఈ నుంచి అయితే గండిపేట అయితే ఒక 11 కిలోమీటర్స్ ఉంది, ఆడికి వెళ్దామని చూస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 9 అమ్మ 10 బైక్స్ ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు కౌంట్ చేసిన వచ్చిన కానీ ఒక్కొక్క బైక్ అట్లా వీడియో తీసుకుంటున్నాం అనమాట. సో రైట్, ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇది క్లోజ్ చేసిన కాబట్టి కింద కూడా అంతా స్టంట్ అయింది. ఇక రిస్క్ తీసుకోవాలనుకోవట్లే. ఈ నుండి మనకు ఒక 11 కిలోమీటర్స్ వెళ్తే గండిపేట ఉంది. సో అక్కడికైతే వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ఆకలి అవుతుంది గైస్. అడిగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి ఫస్ట్ అయితే. అండ్ చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు, మెసేజ్ కూడా చేస్తున్నారు, బ్రో ఈ మధ్య మొత్తం వీకెండ్ రైడ్స్ పెడుతున్నావు, లాంగ్ రైడ్స్ ఎటు ప్లాన్ చేస్తలేరు, వెళ్ళొచ్చు అని పెడుతున్నారు. సో స్టే ట్యూన్, నెక్స్ట్ వీడియోలతో ఇచ్చి వాడేద్దాం. ఇంకా మొత్తం వర్త్ ఉంటాయి ఇట్లా వీడియోలు చూసి షాక్ అయిపోతారు మీరు. అట్లుంటుంది అనమాట మనం వెళ్ళే రోడ్స్. ఇప్పుడు నెక్స్ట్ క్లైమేట్ కూడా మొత్తం సెట్ ఉంటుంది. ఇంకా అట్లాంటి ప్లేస్కి వెళ్తున్నాం మనం. మాన్సూన్ అంటే మనకి వర్షాలు పడే టైంలో ఎటు వెళ్తామో తెలిసింది ఆల్మోస్ట్. మా అంటే మీకు 2 ప్లేసెస్ గుర్తుకొస్తాయి. సో దాంట్లో ఒకటి వెళ్తున్నాం అనమాట. సో మీరు డైలీ అప్డేట్స్ అయినా స్టోరీస్ అయినా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, వెళ్ళి ఫాలో అవ్వండి. సో రైడ్స్ అప్డేట్స్ అండ్ నేను ఎక్కడికెక్కడ వెళ్తున్న ప్లేసెస్ అన్నీ స్టోరీ పెడుతూనే ఉంటుంది దాంట్లో డైలీ. సో ఫాలో అవ్వండి. ఈ ఆర్సీతో మీద టాస్క్ ఉంది. ఆ బ్రో పోతుంటే సప్పుడు ఆయనకి రాదు, మంచిగా బ్లాగ్ కూడా చేస్తాడు అనేది. చాలా చూడరు, కామెంట్ సెక్షన్లో బ్రో లింక్ ఇస్తాడు, ఓపెన్ చేసి చూడరు. ఆయన బ్లాగ్లో మాత్రం అది కొంచెం సౌండ్ కూడా ఎలక్ట్రిక్ బండి పోయినట్టు ఉంటుంది. మంచిగా మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకొని చేస్తున్నాడు. వెనకాల పెట్టడానికి అయితే టాస్క్ అసలుకి అది బా సౌండ్కి నేను ఏం మాట్లాడుతాడో నాకే అర్థం కూడా కావట్లే దాని వెనకాలంగా అవుతుంటే. నిజంగా చెప్పాలంటే వీకెండ్ రైడ్లలో ఒక డెస్టినేషన్ పెట్టుకొని పోయేదానికంటే ఇట్లా మంచిగా అవుట్స్కట్స్ వచ్చి తిరిగింది బెటర్. ఎక్కువ మంది లేకుండా వెళ్ళే మంచి ఒక 10 మెంబర్స్ అయినా 5 మెంబర్స్ అయినా మంచి కంపెనీ ఉండి పోతే సెట్టింగ్ ఆ ప్లేస్ అని పనే లేదు. ఇప్పుడే గండిపేటకి అయితే వచ్చేసినాం అనమాట. ఏడాగాలి ఏందని అయితే ఒక మంచి స్పాట్ ఎత్తుక్కోవాలి మనం ఇప్పుడు.
బ్రో ఈ నుంచి దిగొచ్చాట ఉంది పోవచ్చు చూసొద్దాం సెట్ పోతుంది బా కంపులు వేస్తుంది ఆడ ఎవరు ఏమన్నారుగా అంత మనదే అరే అవతలకి ఎట్లా వేరు ఇల్లు అబ్బా గ్యాప్లా టెక్నాలజీయా ఓ అట్లనైనా ఓనికి వస్తారేగా పోట్లే ఇటు వరకే సో వాడు అన్ని బండ్లు పట్టట్లేవు అని చెప్పేసి ఇటు అయితే వచ్చినాం ఇప్పుడు టెక్నాలజీ ఉంది మొత్తం బ్రో ఏమన్నా ఫీల్ అవుతుందా మంచిగా లేక్ వ్యూని పిల్ల గుర్తుకొస్తుందా ఇక్కడ పక్కన పిల్ల ఇట్లా పిల్ల ఉంటే అంత సంతోషం రా బైక్ ఉంది కాబట్టి సంతోషం లాగా అన్నది కాబట్టి ఇట్లా చెప్తున్నావు నువ్వు వద్దిగా సో మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట చేసిన తర్వాతకి మళ్ళీ వద్దామని రిటర్న్ పోతున్నాం సో మనకి ఈయన రోడ్ పైన ఉంది తిన్నాక ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే వచ్చినాం ఇక్కడ హార్టీ అంట ద టేస్ట్ ఆఫ్ నాస్టాలజియా మీ ఆవేశం చూస్తే చాలా ఆకలిగా ఉన్నట్టున్నారు చాలా ఆకలిగా ఉన్నారు కాకపోతే అది ఈ ఆకలి ఏ ఆకలి తెలియట్లేదు వద్దులే ఇప్పుడు దాని గురించి మాట్లాడే ఓపిక కూడా లేదు అజయ్ బ్రోకి ఫస్ట్ నీళ్ళని తాగుతుంది ఆయనలో వేడి ఎక్కువ బ్రో చూడు వెల్కమ్ ఇట్లా హెల్మెట్ పెట్టుకొని మన ఎంట్రీ ఎట్లుంటుంది కాదు ఇట్లాంటి స్పాట్లు యాక్చువల్గా ప్లాన్ చేసుకొని వస్తారుగా మనకు అనుకోకుండా దొరికింది చాలా బాగుంది సో ఇక్కడ హార్టీస్ లొకేషన్ అయితే ఇదనమాట స్పాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది కానీ ఆస్తులు అడిగే ప్రైజ్లు ఉంటాయని మాకు తెలియక వస్తుంది మెనూ చూపిస్తే చూడండి మీకు క్రేజీ ఉంది అసలు హార్టీ ప్లస్ ఇలియరాజాస్ మ్యూజిక్ అంట మసాలా మంత్ర అల్లం బెల్లం ఇవేంలే లవ్ టీ కోల్డ్ కిస్ టీ టైట్ హగ్ టీ రొమాంటిక్ టీ ఎమోషనల్ టీ అంట వేరే ఉంది ఇలా తెలుగు తీపి బొబ్బట్లు పాల్ పాన్ సమృద్ధి అంట పులిహోర 170 రూపీస్ జస్ట్ అంతే కథం ఇక్కడ మంచి ఎక్వేరియం పాండ్ కూడా ఉంది ఫిష్ చూడండి ఎట్లున్నాడు అందరు కూడా ఇంత వింతగా చూస్తారు ఎవర్రా మీరు అంతా హలో విజయ్ ఆల్రెడీ నాకు ఇచ్చేసాడు ఈ అబ్బాయి చాలా విజయ్ హాయ్ విజయ్ వెరీ గుడ్ ఫుడ్తో ఈ ప్లేస్ని రికగ్నైజ్ చేయాలనేది నా కాన్సెప్ట్ నాతో కాదు ఎందుకంటే నాతో చేస్తారనుకోండి ఫుడ్ బాగుందా బాగాలేదా లేకపోతే టీ బాగుందా బాగాలేదా అనేది సెకండరీ వెళ్ళిపోతుంది ఫస్ట్ ఇంపార్టెంట్ ఈ ప్లేస్ నచ్చాలి ఫుడ్ నచ్చాలి దాని తర్వాత ఎవరిది అని తెలుసుకుంటే బెటర్ కదా అందుకోసం మా వాళ్ళకి నేను స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను దీంట్లో పేర్లు ఉన్నాయి యూత్ బ్రో టు అట్రాక్ట్ యూత్ అంతేనా అంతే కదా ఫ్రాంక్గా చెప్తున్నాను నేను అంటే ఈ టీస్ ఏవైతే ఉన్నాయో కిస్ టీ టైట్ హగ్ టీ రొమాంటిక్ టీ ఎమోషనల్ టీ అని పెట్టడం ఏంటంటే యూత్ కనెక్ట్ అవుతారు కదా వాళ్ళు ఏదైనా పెడితే హ్యాష్ ట్యాగ్లు ఏం ఎత్తుకుతారు ఆ ఏం ఎత్తుకుతారో దాన్ని బట్టి నేను పేర్లు పెట్టాను లేదు సో మీరందరూ ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినందుకు టిఫిన్లు కాదులే కానీ టీలు మీ అందరికి నేను ఫ్రీగా ఇస్తున్నాను ఏ బ్రదర్ అసలు ఈ స్పెషలే హాటీ మీరు హాటీ ట్రై చేయండి మీ అందరికి మసాలా మంత్ర టీ పంపిస్తాను హాటీలను అయితే బాయ్ మనకి హాట్ టీ ఇచ్చిండు నేను నాన్న అని చెప్పినా కూడా ఏదో మసాలా మంత్రం అంట ట్రై చేయమని ఇచ్చిండు ఫస్ట్ టైం బ్రో తాగుతున్నావు ఎట్లుంది చెప్పు బాగుంది బ్రో చాలా హాట్ బ్రో ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నావు కదా ఎలా ఉంది ఫస్ట్ టైం ఇంకా టేస్ట్ చేయలే బ్రో చేయబోతున్నా సరే చెయ్యి 200% సర్ఫ్ నీళ్ళు కాదు ఫీల్ లేకపోమన్నాడు కాబట్టి బాగుంది బ్రో మనకి ఫ్రీ వచ్చింది బ్రో టీ ఫ్రీ వచ్చింది కాబట్టి మంచిగా ఉందని చెప్తున్నావు పైసలు అంటుంటే జెన్యూన్ రివ్యూ ఇస్తుంటే బ్రో వాట్ అబౌట్ యూ రొమాంటిక్ కోల్డ్ టీ అంట నాట్ బ్యాడ్ అంటే ఇప్పుడు మీ ఇద్దరు రొమాన్స్ చేసుకుని తాగుతారా రొమాన్స్ కట్టుకుని నా పక్కకు వచ్చిండేది
బాగుంది కదా టీ నిజంగా బాగుందంట ఇది కొంచెం బాగా 200% బాగుంది అన్న పెట్టకన్నా మా అమ్మ కుత్తాలో కొడతాను అను వాడు అనేదేమో కానీ మొదలు వీడియో తీసే సగం బెదర్ తింటారండి మంచి గుర్తుపట్టి రైడర్ ఏ బ్రోనే బ్రో చెప్పు బ్రో సెన్సర్ సెన్సర్ ఒకళ్ళు ఎడితే అంతమంది ఎడితే దడొచ్చాను అది అయిపోయిన తర్వాత నా వీడియోలు చెప్పాలి మీ వీడియో గణేష్ చింటూ అందగాడు చెప్పు గణేష్ చింటూ అందగాడు మామూలు మనిషి కాదు సెటిల్మెంట్ రాజా అమ్మాయిల ప్రేమికుడు ఇంకేమైనా చెప్పు కదా అన్ని చెప్పి నన్ను చెప్పని ఏమంటుండు వేరే వేళ కాకపోతే నాకు నువ్వే గణేష్ చింటూ దేనికా అసలు బిల్ అయిపోయినాక ఒకసారి ఉస్మానియా బిస్కెట్ లాయ్ ఉస్మానియా అందుకే ఇస్తారుగా నువ్వేంది 14 తీసుకురాకుండా 10 తీసుకుని వచ్చావు 10 ఎక్కడ 7 ఉన్నాయి మీరు టీసీఎన్ తాగాడు అందరం కొట్టుకోవాలి ఇంకోటి అలగొద్దు ఇంకా అది ఇంకోటి అపదార్థం కానీ అలా కొట్టుకోండి బాబోయ్ కాదు ఇప్పుడు టీ అనేది వచ్చాను తెలియదు గుర్తులేదు మర్చిపోయా చింకీ Okay. Do Can I say something? Yes, what? You're so beautiful. Amazing, man. तेलुगु आता हिंदी आता हिंदी भी नहीं आता Yes, no Hindi, only ओनली इंग्लिश वाई आर सो ब्यूटीफुल Not so joke. thank you. Huh? Thank you. Thank you. बाय థ్యాంక్ యూ గుడ్ జాబ్ నువ్వేంది భయ లాగ్ తీస్తున్నావు అంతా సో రైట్ మొత్తానికైతే అంతా అయిపోయింది ఏదో సరదాగా అట్లా ముచ్చటేసినాం అనమాట పాప అప్పటి నుండి అమ్మ ఖాళీ ఉంది చూస్తూ ఉందని చెప్పేసి సరదాగా అట్లా ఇచ్చినాం సో అంబియన్స్ కూడా బాగుంది ఇక్కడ వీకెండ్ స్పాట్ అనమాట మంచి హైట్ వచ్చేస్తే మనకి అసలు అన్ఎక్స్పెక్టెడ్ వచ్చేసినాం ఏది వచ్చింది చిల్కా ఏమే మనకు పికప్తో ఎందుకు లైట్ విజయ్ ఇటురా ఒకసారి ఇక్కడ వచ్చేసే నువ్వు బాధ అవుతుంది నేను వదిలిపెట్టి పోవాలంటే బాయా మళ్ళీ వస్తాం వీకెండ్ రైడ్ నైట్ వస్తాం ఈసారి మంచిగా సెటిల్మెంట్ చేయాలి లోపల అంతమందేగా ఏమనంటే రాజమండ్రికి పోదాం వెళ్ళిపోదాం ఇక్కడ వద్దు మనకి ఇచ్చి పడేద్దాం డైరెక్ట్ బండ్లు ఉన్నాయి ఎక్కించుకొని ఓడే రైట్ మరి బాయ్ తిన్నావా తినమరి జల్ది లేట్ చేయక మళ్ళా మా కాకలు అవుతుంది నువ్వు తినకుంటే ఓకే గైస్ కాసేపు అజయ్కి హెల్మెట్ ఇచ్చేస్తాను నేను బ్లాగ్ చేసుకుంటాడంట రైటా ఇటు నుంచి ఇటే మింగేస్తున్నావా అయితే పని చేయి సబ్స్క్రైబర్స్ బాగా చెప్పు
ఇక అదే పని ఎప్పుడు సబ్స్క్రైబ్ టు శ్రీనాథ్ రెడ్డి ఛానల్. రైట్ బాయ్, మళ్ళా బాయ్ బ్రో, కలుద్దాం సూన్. రైటా బ్రో, బాయ్. బాయ్ నా బాయ్ అన్న, బాయ్ అన్న, సీ యూ సూన్. మనం అందరం ఇట్లనే కలుస్తూనే ఉన్నాం, ట్రిప్కి వెళ్దాము. వెళ్దాం. ట్రిప్కి వెళ్ళి అక్కడ చూపిద్దాం. నో కాంప్రమైజ్. మా సరిపోయింది ఈరోజు చేయి పెట్టినది పాపం నలిగించుకోండి బాయ్. చూసి ఈరోజు అయితే వీకెండ్ ఎట్లా అయింది మాది. ఆ హార్టీలో కూర్చున్నప్పుడు అయితే ఎంటర్టైన్మెంట్ వేరే అసలుకి. అసలు ప్లానే లేదు అసలు కాడికి పోవాలని. ఫస్ట్ టిఫిన్ సెంటర్ కాడికి పోయినాం లేక్ వ్యూ చూసుకొని. టిఫిన్ చేసేసి మళ్ళీ అట్లా ఫోటోలు దిగి వెళ్ళిపోదాం అనుకున్నాం. యూటర్న్ చేసుకుంటే అక్కడ కనిపించింది అది. సో అట్లా కూర్చొని టిఫిన్ తినిపోదాం అనుకుంటే అలా గడిచిపోయింది. సో మంచి టైం అయితే స్పెండ్ చేసినాం అందరం. సో ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ కోసం ఇటు సైడ్ రోడ్కి అయితే వచ్చేసినాం. తర్వాతకి బ్రో వాళ్ళు ఇటు సైడ్ వెళ్ళేది ఉండే, వాళ్ళ కోసం ఇట్లా వీడియోలు తీసుకొని ఇటు వచ్చి వాళ్ళు డిస్పాచ్ అయిపోయినారు. మళ్ళీ మేము రిటర్న్ వెళ్తున్నాం సేమ్ వచ్చిన రోడ్ ఇక. అమ్మా మార్నింగ్ నుంచి మంచిగా ఉండే కానీ ఆ తిన్న తర్వాత నుంచే ఇక ఉడక వస్తుంది ఘోరంగా. ఇప్పుడు సిటీలోకి వెళ్ళి పోతే బాగా ఏంటంటే ట్రాఫిక్ ఘోరంగా ఉంటుంది. ఏ నుంచి స్కిప్ అవ్వాలా అని చూస్తున్నాం. బిల్డింగ్లు సెట్ ఉన్నాయి, వ్యూ మాత్రం ఇక్కడ క్రేజీ ఉంది. వ్యూ మాత్రం రైట్ మరి స్పిరిట్ ఉంది. జాగ్రత్త. రైటా అయినా ఏమి ఇక పట్టించుకోక, లైట్ అయ్యే అయితేనే ఉంటాయి. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. తిన్నామంటే వద్దంటారు ఇక. ఈ ఏడా లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు 3 అయింది. రైట్ బాయ్. సో ఇప్పుడైతే ఆకలి అవుతుంది. ఫస్ట్ 3 అవుతుంది టైం. ఇంటికి పోనీకి ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా చేసేది ఏం లేదు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.